హాయ్ ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్ అయితే గద్వాల్లో ఫేమస్ అయిన కురుమూర్తి స్వామి దేవాలయానికి అయితే వెళ్ళబోతున్నాం. కురుమూర్తి స్వామి దేవాలయం మనకి గద్వాల నుండి 47 కిలోమీటర్లు అయితే వస్తుంది. అరౌండ్ మన హైదరాబాద్ నుంచి అయితే 150 కిలోమీటర్స్. మొత్తానికైతే మన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. పెద్ద పెద్ద కొండలు ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందో. టెంపుల్ మొత్తం అయితే పెద్ద పెద్ద కొండల మధ్యలో టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు మన ట్రైపాడ్తోనే మనం మొత్తం ఈ టెంపుల్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒకసారి మీరు కూడా చూసేదండి నాతో పాటు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇదే అండి మన కురుమూర్తి స్వామి దేవాలయం ఎంట్రన్స్. ఈ టెంపుల్ అయితే ఇప్పటిదే కాదండి, పురాతనమైన టెంపుల్. ఇది 1350 సంవత్సరంలో నిర్మించారంట. కురుమూర్తి స్వామి అంటే ఎవరో కాదండి, మన వెంకటేశ్వర స్వామిని ఇక్కడ కురుమూర్తి స్వామిగా కొలుస్తారు అందరూ. వీడియో చూసే వాళ్ళు చాలామంది తిరుపతికి వెళ్ళి ఉంటారు. తిరుపతికి ఈ కురుమూర్తి స్వామి దేవాలయానికి చాలా పోలికలు ఉన్నాయి. ఇక్కడ ఈ జాతరలో అయితే ఈ పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు. వెళ్ళండి బాబు, వెళ్ళండి వెళ్ళండి. మనం ఫస్ట్ అయితే కోనేరు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కోనేరు అయితే ఉందంట, మా ఫ్రెండ్ అయితే చెప్తున్నాడు. ఇక్కడ నుండి అరౌండ్ ఒక 200 మీటర్స్ అయితే ఉందంట. ఇక్కడ చాలామంది జనాలు అయితే ఇక్కడ కోనేరు దగ్గర స్నానం చేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చాలామంది వాళ్ళ మొక్కుకున్న మొక్కుబడి ప్రకారం వాళ్ళు దేవునికి ఏదైనా చేసి వండాలనుకున్నా కూడా ఇక్కడనే చాలా వరకు ఇక్కడనే వండుకొని తీసుకెళ్ళిపోతున్నారు. పైన మీకు ఏదైతే కొండ కనిపిస్తుందో ఆ కొండ దగ్గరికి దీపం వెలిగిస్తే ఢిల్లీలో కనిపిస్తుందని ఇక్కడ చాలామంది అయితే ప్రజలు చెప్తున్నారు. ఈ కొండపైన మనం దీపం వెలిగించేది, ఈ కొండపై దీపం వెలిగిస్తేనే ఢిల్లీలో కనిపిస్తుందని చాలామంది ఇప్పటి వరకు చెప్పారు. ఈ కొండపైకి చాలామంది వెళ్తున్నారు, చూడండి మీరు కూడా. ఈ కొండ కిందనే మనకైతే కోనేరు అయితే ఉండేది. చాలామంది ఇక్కడనే స్నానాలు చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నారు. ఈ కోనేరులో స్నానం చేసి వెళ్తే చేసుకున్న పాపాలకి విముక్తి వస్తుందని చాలామంది అయితే నమ్ముతున్నారు. మీరు కూడా ఎంతోమంది కురుమూర్తి జాతరకు వచ్చి ఉంటారు కదా, ఈ కోనేరులో ఎంతోమంది స్నానం చేసి వెళ్ళారు ఒకసారి కింద మన కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. మనం చేసిన పాపాలు కూడా కడుక్కుందాం కోనేరు దగ్గరికి వెళ్ళి అని వెళ్ళిపోతున్నాను. ఏం చేద్దాం, అలా ఉంటే మనం చేసిన పాపాలు కూడా అప్పుడప్పుడు తెలియక చేసిన పాపాలని మనమే గంగలో కలిపేయాలి. ఇప్పుడైతే మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇదే అండి మన కురుమూర్తి స్వామి గుడి గోపురం, గుడి ఎంట్రన్స్. ఇక్కడ నుండి మనం అయితే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుండి సుమారు మనకి 500 మెట్లు అయితే ఉంటాయి కురుమూర్తి స్వామి దేవాలయానికి. ఎక్కడో కొండపైన అయితే కురుమూర్తి స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అయితే మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఎండలు మాత్రం మామూలుగా లేవండి. ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్. ఇక్కడ నుంచే మనం యుద్ధాన్ని అయితే స్టార్ట్ చేయాలి. ఒక్కొక్క మెట్ట కౌంట్ చేసుకుంటూ పైకి వెళ్ళే లోపల దూల తీరిపోద్ది. మనమైతే ఇప్పుడు స్టెప్స్ అయితే కౌంట్ చేసుకుంటూ వెళ్దాం. దర్శనానికి వెళ్ళే టైంకి దాదాపు 12 అవుతుంది. ఈ టైంలో మేమైతే కొబ్బరికాయలు వాళ్ళు తీసుకొని అయితే వెళ్తున్నాం. చూడండి మా లోపల చేతుల్లో ఉన్న కొబ్బరికాయలు. అట్లుంటది మనతోని. ఇప్పటికీ 100 మెట్ల పైన ఎక్కాం, కానీ ఎక్కడైతే గుడి అయితే కనిపించడం లేదు. ఒకసారి మీరు కూడా చూసేసేయండి. పైకి వెళ్ళే కొద్దీ ఇంకా పైకి వెళ్ళే మెట్లే కనిపిస్తున్నాయి, కానీ గుడి ఎక్కడ టెంపుల్ అయితే కనిపిస్తలేదు. మా ఫ్రెండ్ అయితే నవ్వుతున్నాడు నన్ను చూసి. ఎందుకులే నీకు బతుకు. మనం తీసుకొచ్చిన టెంకాయల్లో ఫస్ట్ టెంకాయ అయితే ఇక్కడే కొట్టేసేయాలి. ఇక్కడ కొట్టిన తర్వాత పైన అయితే ఇంకో టెంకాయ కొట్టాలంట. ఫస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసుకొని పైకి అయితే వెళ్ళిపోదాం మనం. పైన అయితే స్వామివారి పదాలతో మనల్ని అయితే ఆశీర్వదిస్తారంట. ఎలా ఆశీర్వదిస్తున్నారో మీరు కూడా చూసేసేయండి. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. ఇవే అండి స్వామివారి పాదాలు, మీరు కూడా చూసేసేయండి ఒకసారి. స్వామివారి పాదాలతో నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని అడిగితే వాడు చూడండి నీకైతే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని ఫస్ట్ నన్నే రిటర్న్ కామెంట్ చేస్తున్నాడు. అక్కడ పైన కొండ కనిపిస్తుందా, ఆ కొండ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళేది. మొత్తంగా అయితే టెంపుల్ అయితే అంత దూరం ఉంది. ఇక్కడ ఈ కొండ నుండి వెళ్ళే క్రమంలో ఫస్ట్ మనకి ఇక్కడ నుండి మనము 2 టెంకాయ ఉందా, ఆ 2 టెంకాయని ఇక్కడ కొట్టేసి అయితే వెళ్ళాలి పైకి. అది మనకు కనబడే టెంపుల్ అయితే. మొత్తానికి మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే టెంపుల్ నుండి కిందికి చూస్తే వ్యూ ఎలా ఉందో చూడండి మీరు కూడా. ఇక్కడ కనిపిస్తున్న టెంకాయలు అయితే కొబ్బరికాయలు మనం జాతర స్టార్టింగ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని కొబ్బరికాయలు అయ్యాయో మీరే చూడండి. అసలు ఈ కొబ్బరికాయలు చూస్తుంటే మొత్తం ఫ్యాక్టరీని మొత్తం ఇక్కడ ఉండి మనం ఆయిల్ ఫ్యాక్టరీ రన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. మనకి కొండపైన ఉన్న టెంపుల్ అయితే ఇది. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారో. అక్కడ ఏం జరుగుతుందంటే లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. అక్కడ డబ్బులు ఎలా లెక్క పెడుతున్నారు, ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేది మొత్తం లోపలికి వెళ్ళి అయితే చూసిద్దాం మనం. లోపలికి వెళ్ళే క్రమంలో ఇక్కడ మనమైతే ఏదైతే మనం కోరికలు నెరవేర్చుకుంటామో ఆ కోరికలు తీరాలంటే ₹1 బిల్ల అయితే పెట్టి మనం ఇక్కడైతే దర్శనం చేసుకోవాలంట. చూడండి మీరు కూడా అందరు ఎలా రూపాయి బిల్ల పెట్టి దర్శనం చేసుకుంటున్నారో. ఆ ₹1 బిల్ల ఏదైతే ఉందో అది నించుకుంటే మాత్రం మనం ఏదైతే కోరికలు కోరుకున్నామో
అవి జరుగుతాయంట. లేదంటే జరగవని కొందరైతే ఇక్కడ నమ్ముతున్నారు. ఇది చాలామంది అయితే చాలా రకాలుగా అనుకుంటున్నారు. కానీ మనకి మాత్రం ఇక్కడ చూడండి ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు వాళ్ళైతే ₹1 బిల్ల పెట్టారు. చాలా వరకు కొన్ని కాయిన్స్ అయితే నిలబడ్డాయి, కొన్ని కాయిన్స్ కింద పడిపోతున్నాయి. కానీ అదే విధంగా వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. వాళ్ళు ట్రై చేస్తారు కానీ మనమైతే ట్రై చేయకూడదు అనుకున్నాం. ఎందుకంటే మనతో ₹1 కాయిన్స్ లేవు కాబట్టి. ఇదైతే గుడి లోపలికి ఎంట్రన్స్. ఈ గుడి లోపలికి ఎంట్రన్స్ తర్వాత చూడండి ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న డబ్బులు మాత్రమే చూస్తున్నారు కానీ దేవుడు మాత్రం ఎవరు చూడట్లేదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఇంకా ప్రతి ఒక్కరు ఈ డబ్బులు ఎన్ని ఉండి ఎలా లెక్క పెడుతున్నారు అనేది ఫోకస్ మొత్తం దాని మీద ఉంది అందరికీ. ఇంకో ప్రతి టెంపుల్లో మీరు ఎప్పటికైనా ఉండి ఇలా చూసారా ఎప్పుడన్నా? స్కానర్తో ఉండి అంట. ఇంకో SBI స్కానర్ని పెట్టి ఇది ఉండిలాగా మనం స్కాన్ చేసి మనం దర్శనం వేయాలి. కింద పక్కన దేవుడు ఉన్నాడు, అందరూ దర్శించుకుంటున్నాడు. దాని పక్కనే ఉండి ఉంది, ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. SBI స్కానర్తో పెట్టి ఆ ఉండిని మనం స్కాన్ చేసి దానిలో మనకి ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ వేసేయాలి. దాని స్కానర్ కూడా కొందరు అయితే దాని కూడా దేవుడు అనుకుని ప్రధానంగా అందరు ఇలా మొక్కుంటున్నారు. బట్ అక్కడ స్కాన్ చేసి చూడాలి ఒకసారి. మనం కొట్టేద్దాము. ఇక్కడ దేవుని అయితే దర్శనం చేసేసుకోండి మీరు కూడా నాతో పాటు. దేవుని దర్శనం కంప్లీట్ అయిన తర్వాత దాని పక్కన ఉన్న అమ్మవారి దర్శనం కూడా వెళ్ళిపోతున్నాం. మొత్తానికి అమ్మవారి దర్శనం చేసుకుని అయితే బయటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు కిందికి వెళ్ళాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాను. ఒకసారి మీరే చూడండి కిందికి ఎంత డెప్త్ ఉందో. అసలు కిందికి ఎలా వెళ్ళాలి, పైకి ఎలా వచ్చామో అసలు అర్థం కావడం లేదు. ఇప్పుడు మొత్తానికి అయితే మనం యుద్ధాన్ని అయితే కిందికి మళ్ళీ స్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసే క్రమంలో మా ఊడు చూడండి ఆలోచిస్తున్నాడు కిందికి పోదామా వద్దా అని. ఏం చేస్తావు, తప్పదు. ఎలా అయినా దొర్లుకుందైనా వెళ్ళిపోవాల్సిందే. చూడండి వాడితో మాట్లాడుకుంటూ సరదాగా ఏదో ఒకటి ముచ్చట్లు చెప్పుకుంటూ కిందికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. కిందికి వెళ్ళే టైంలో నా మైండ్లో అయితే ఒకటే బేస్ వాయిస్ రన్ అవుతుంది. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? కింద మీద పడుతూ ఇలాగోలా అయితే కిందికైతే వచ్చేసాం. కిందికి రాగానే 2 సోడాలు అయితే తాగేసాం. ఈ 2 సోడాలు కూడా ఎనర్జీకి మాత్రం ఏ లెవెల్కి మ్యాచ్ కాలేదు. అమ్మాయి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. మనమైతే ఇప్పుడైతే అడ్వెంచర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడున్న జనరేషన్ చాలా మారిపోయింది. ఇప్పుడే మనం ఎంతవరకు ఉన్నా మనం జాబ్ చేయాలి, జాబ్కి వచ్చిన మంత్లీ శాలరీ ఎంత అనేది మనం అనుకుంటున్నాం. కానీ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలనేది మనకేం తెలుస్తలేదు. ఖచ్చితంగా ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎంత పని ఉన్నా, ఎన్ని వర్క్స్ ఉన్నా అన్ని వర్క్స్ ఒక రోజు పెండింగ్ పెట్టేసుకొని జాతరకు వచ్చేసేయండి. జాతర మాత్రం పిచ్చే ఎంజాయ్ చేసేసేయండి. ఇలాంటి జాతరలు చేసినప్పుడు మన లోపల ఉన్న టెన్షన్స్ కానీ అన్నీ దూరం పెట్టి మనం అనుకున్న పని మనం అనుకున్నట్టు జరిగిపోతుంది. మీరు కూడా ఒకసారి జాతరకి వచ్చేసేయండి. జాతరలో మనకు చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా మెమరీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జాతరలో ప్రతి ఒక్కరు ఒకటి ఆలోచించుకుంటుంటారు. గాజుల వాళ్ళు ఏమో మన దగ్గరికి ఎంతమంది గాజులు వేయించుకొని రావడానికి వస్తారని వాళ్ళు థింక్ చేసుకుంటుంటారు. గిన్నెలు, బొరుగులు, కారాలు ఇలాంటి చాలా వరకు దుకాణాలు మనల్ని ఎదురు చూసుకుంటూ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనము అనుకున్నామనుకో ఈ జాతరలో ప్రతి ఒక్కటి మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. బతుకు నేర్పిస్తుంది, జీవితం నేర్పిస్తుంది, ఎలా జీవించాలో నేర్పిస్తుంది. ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఇలాంటి జనాలను చూసినప్పుడు మాత్రమే నాకు అర్థమవుతుంది. ఇలాంటి కురుమూర్తి జాతర అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు లైఫ్లో. ఖచ్చితంగా మీకు వీలుంటే టైం ఉంటే ఖచ్చితంగా కురుమూర్తి జాతరకు వచ్చేసేయండి. చూడండి ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు కూడా. జాతర మొత్తం అయిపోయినాక మనం అందరం ఎక్కడికి వెళ్తాం? మెయిన్గా కూర షాపులు ఎక్కడ ఉన్నాయో వేట మొదలు పెట్టాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ కటిక దుకాణాలు ఎలా ఉన్నాయో చూడాలి. మనకి మొత్తానికి అయితే ఇక్కడ కటిక దుకాణాలకి వెళ్తుంటే మనకి ఇక్కడ మూవీ థియేటర్ కూడా ఉందంట. మూవీ థియేటర్ అంటే ఏం లేదంటే పెద్ద థియేటర్ అయితే కాదు, ఓ చిన్న థియేటరే. మొత్తం ఇక్కడ గుడిసెలాగా వేసి అక్కడ థియేటర్లో షోలు వేస్తారు. అక్కడ మాత్రం అక్కడ మినిమం నైట్ టైంలో షో చేస్తారని ఇక్కడైతే టాకు. మనం కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎలా ఉందో చూద్దాం పదండి ఒకసారి. మీరు కూడా చూసేదండి నాతో పాటు. ఇక్కడ పచ్చబొట్లు, ఇక్కడ మొత్తం బొమ్మలంగర్లు, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇవల్ల మొత్తం మనకి ఎదురుగా ఇట్లా స్ట్రైట్ మనకు కురుమూర్తి జాతర నుండి వస్తుంటే కనిపిస్తాయి అన్నీ. ఇట్లే ముందరికి వెళ్తుంటే మనకైతే థియేటర్ అయితే వస్తుంది. ఆ థియేటరు పెద్ద థియేటరు చూడండి మీరు కూడా. దీనిలో ఓజీ సినిమా, కాంతారా మూవీ, ఇంకా మన రీసెంట్గా కూలీ మూవీ, రజనీకాంత్ మూవీ అయితే ఇక్కడ రన్ అవుతుంది. ఈ 3 మూవీస్ అయితే మనకి నైట్ షో అయితే వేస్తారంట ఇక్కడ. వీలైతే ఇక్కడ మొత్తం ఈ గుడారాలలో షో ఉంటుంది. మీకు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక కురుమూర్తి దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇది మొత్తం అయితే తెలుస్తుంది. ఇలాంటి మూవీ ఎక్స్పీరియన్స్ నేను కూడా చేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడైతే నైట్ అయితే షో చేస్తారంట. నైట్ షో వరకు అయితే నేను ఉండలేను, ఎందుకంటే మనం గద్వాలకి వెళ్ళిపోవాలి.
ఇప్పుడు కురుమూతి చూడండి, ఇక్కడ కొండపైన ఈ కొండ నుండి కరెక్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ ఒక దీపం ఉంటుంది. ఆ దీపం మీకు కనిపిస్తలేదో నాకు తెలియదు, కానీ బట్ జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి మీరు కూడా. ఇదే రోడ్డుకి స్ట్రైట్గా 2 కిలోమీటర్స్ పోతే మనం కావాల్సిన చికెన్ అంగడి అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మన దగ్గరలో ఉన్న చికెన్ అంగడి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ మాత్రం స్కామ్ అయితే బాగా జరుగుతుంది. ఎందుకంటే మనం తీసుకున్నదేమో కేజీ కూర, ఇక్కడ వచ్చిందేమో మనకి కేజీ అయితే లేదు, అర్ధ కిలో లాగానే ఉంది. ఎలాగైతే ఏంది, మనమైతే కావాల్సింది అయితే మనకు వచ్చేసింది కాబట్టి మనమైతే మొత్తంగా అయితే ఎంజాయ్ చేయబోతున్నాం. మా ఫ్రెండ్ చూడండి మొదలే, మీ బ్యాచ్లో ఎంతోమంది థమ్స్అప్ బ్యాచ్ ఉంటారు మాలా. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే అనుభవించు రాజా. అన్నీ పక్కన పెట్టేసి లైఫ్లో ఏ టెన్షన్ లేకుండా సరదాగా కాసేపు ఇలా గడపండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో పాటు లైఫ్ని ఒక ఎక్స్పీరియన్స్ లాగా మీరు కూడా చేస్తారు. మొత్తానికి తినేది అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే మన ఊరికైతే వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అయిపోతున్నాం. మా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మనమైతే ఊరికైతే స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ మొత్తం వాతావరణం చూడండి, చాలా కూల్ క్లైమేట్తో ఉంది. వర్షం వస్తుందేమో అనుకున్నాం, మా కర్మగాలి వర్షం కూడా తొందరలోనే పడేసింది. చూడండి మీరు కూడా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో, మీకు వర్షం ఎలా పడుతుందో చూపిస్తాను మీకు కూడా. చూడండి ఇగో మనం స్టార్ట్ అయిపోతుంటేనే వాన పడింది. ఏం చేసేది లేక ఇంకా మనం కూడా ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళేది లేదా, కొంచెం లెక్కనే డాబా దగ్గరనే వెయిట్ చేసాం. మా ఫ్రెండ్ కాడైతే చూడండి, వెళ్దాం అనుకున్న టైంలోనే వర్షం పడింది, నీకు బాగా అయింది అని అంటున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.